11 seconds. Then Bonagonda Ravikaran, 10th rank. Okay, good. All the best. Congratulations. Gatiga chapatlu kotti andaru abhinandinchandi. Okay, good luck. Then we'll go to next. Last one. Which narrow channel of sea separates India and Sri Lanka? Are you ready? Yes, sir. Okay, we'll go. Okay. Here, Bering Strait, 24% wrong answer. Palk Strait, correct answer, 76%. Third one, Malacca Strait, Sunda Strait, ఆ రెంట్లోనే అందరూ వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ కే చరిష్మా, ఫస్ట్ ర్యాంక్ 3 seconds. పోడియం సంజీవ్ రామ్, సెకండ్ ర్యాంక్ 4 seconds. ప్రణసాల దుండి శ్రీ, థర్డ్ ర్యాంక్ 5 seconds. బాలగొండ రవికిరణ్, ఫోర్త్ ర్యాంక్ 5 seconds. Then Malisetti Satvik, 5th rank, 6 seconds. Then Teja, 6th rank, 6 seconds. Teja. Dwara Bala Murali Krishna, 7th rank, 6 seconds. Oruganti Lasya Venkat, 8th rank, 6 seconds. Done Ashish, 9th rank, 7 seconds. Felinam Bhagya, 10th rank. నువ్వమ్మా? ఓకే. ఇప్పుడు ఓవరాల్గా దిస్ ఈజ్ ది రిజల్ట్స్. నా మొత్తం ఓవరాల్గా వస్తుంది కదా, దీంట్లో ఇంకేం ఓవరాల్ లేవా? యా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ అవుట్ ఆఫ్ 5 పండా జై నువ్వు వైట్గా చేశారు, నువ్వు మాట్లాడకుండా చేసావు. 5కి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. టైం కూడా 1 minute 6 secondsలో. దెన్ ఎవరు? ప్రణసాల నూరా 5కి 5 చేశారు 34 secondsలో. దెన్ కనగళ్ళ 1 minute 70 seconds, 5కి 5 చేశారు. అన్నీ కూడా కరెక్ట్గా చేసిన వాళ్ళల్లో మిగిలిన 5కి 5 చేసిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్. టైంను బట్టి ప్రణసాల నెంబర్ 1 ర్యాంక్. ఇక్కడ టైమింగ్ ఇచ్చారు, పైన ఇచ్చింది అప్పుడు ఇచ్చారు ఆన్సర్ అని. ఇక్కడ నెంబర్ 1 వచ్చి ఈ స్టాండ్స్ నెంబర్ 1, 5 seconds, 5 కరెక్ట్, 34 seconds, ఫస్ట్ ర్యాంక్. ఎవరు? నువ్వేనా? నెంబర్ 1. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. నెంబర్ 1. నెంబర్ 2 పండా జై సత్య, సెకండ్ ర్యాంక్, 5 కరెక్ట్, 1 minute 6 secondsలో చేసావు. నువ్వేనా? ఓకే, కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థర్డ్ ర్యాంక్ కనగల్ల లోవా, 5 కరెక్ట్, థర్డ్ ర్యాంక్, 1 minute 17 seconds. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓకే, ఫోర్త్ ర్యాంక్ మలిశెట్టి, 4th rank, 1 minute 22 seconds. ఎవరు? మలిశెట్టి నువ్వు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినప్పుడు ఆల్ 5 questions, all 3 are answered. మలిశెట్టి 5 కరెక్ట్గా చేశారు. కానీ ఇక్కడ మీరు చూసినప్పుడు దిస్ ఈజ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది సిస్టమ్. 5th rank వచ్చే కొద్దికి 4 కరెక్ట్గా చేశారు.
ఈ 4 కరెక్ట్గా చేశారు. అయితే 34 సెకండ్స్ చేసి నెంబర్ 1, 1 మినిట్ చేసిన వాళ్ళు నెంబర్ 2, 1 మినిట్ 17 సెకండ్స్ నెంబర్ 3, 1 మినిట్ 22 సెకండ్స్ నెంబర్ 4. అంటే 5 సెకండ్స్ లేట్ అయితే 4th ర్యాంక్ వెళ్ళారు. దట్ ఈస్ ది ఇండికేషన్ ఐ వాంట్ టు గివ్. 82 సెకండ్స్లో చేశారు, 5th ర్యాంక్ వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ ఎంత డిఫరెన్స్? 34 సెకండ్స్ చేశారు. 34 సెకండ్స్. దట్ ఈస్ ది స్పీడ్. మీ బ్రెయిన్స్ కూడా రాబోయే రోజుల్లో కంప్యూటర్ మారిగా పనిచేయాలి, చేతులు కూడా కంప్యూటర్ మారిగా పనిచేయాలి, రోబోట్స్ మారిగా తయారు కావాలి. మైండ్ బాడీ అలర్ట్గా ఉంటే మీరు ప్రపంచంలో ఏవైనా చేయగలుగుతారు. అదే మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నా. అంతా ఇది ట్రాన్స్పరెంట్ కదా, దీంట్లో ఏం గోల్మాలలు లేవు కదా, ఎవరేం చేయలేరు కదా, సిస్టమే కదా. దిస్ ఈజ్ వేర్ ఆల్ స్టూడెంట్స్, మీరు ఎంత చదివితే ఆకాశమే హద్దుగా పైకొస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికంటే ఎక్కువ టైం నేను తీసుకోను. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ వేర్ మీ నాలెడ్జ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి ప్రపంచంలో ఉండే టెక్నాలజీ మొత్తం ఈ స్కూల్లోకి తీసుకొస్తాం. గ్రాడ్యువల్గా మీకు అందరికీ నేర్పిస్తాం. మీరు నేర్చుకుంటే మీరు గ్లోబల్ సిటిజన్స్గా తయారవుతారు. మీకు గ్లోబల్ ఆపర్చునిటీస్ వస్తాయి. నాట్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా మీ ఊర్లో మీరు కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితికి వస్తుంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. మీ భవిష్యత్తు మీ చేతల్లో ఉంది. టీచర్లు మీరు కూడా నిత్యం నేర్చుకోవాలి. ఈరోజు ఈ పాఠం వచ్చింది. ఇటీవల జియో పొలిటికల్ వల్ల ఏదైతే ఇరాన్ అమెరికా వల్ల ఇండియా మొత్తం డిజరప్షన్స్ వచ్చాయి. లాజిస్టిక్స్ అక్కడ రావాల్సిన హోరస్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మొత్తం బంద్ చేశారు. కాబట్టి మనకు వచ్చే గ్యాస్ రాలా. మనం పండించిన మామిడి పొట్లు కానీ మనం పండించే బనానా కానీ వేరే దేశాలకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటర్నేషనల్గా ప్రపంచం మొత్తం ఈ ఓడలు రావడానికి పోవడానికి సమస్యలు వచ్చాయి. మనం ఈ దేశంలో పండించిన వస్తువులు చౌకగా విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఎటు చేస్తాం? ఐడియా ఉందా? ఐడియా ఉందా లేదా? అంటే మొత్తం ఉందా? చెప్పు, నువ్వు చెప్పమ్మా. షిప్పుల ద్వారా చేస్తాం. మనకు మీకు దగ్గరుండే పోర్ట్ ఏది? మీకు రంపచోడవరానికి దగ్గరగా ఉండే పోర్ట్ రంపచోడవరానికి ఇక్కడికి కాకినాడ పోర్ట్. కరెక్ట్. ఎక్కడికి వస్తాయి పోర్ట్లు? ఎక్కడికంటే అక్కడ రావు కదా, పోర్టుకే వస్తాయి కదా. ఇంకొక పోర్ట్ పక్కన ఎక్కడ పోర్ట్ ఉంది మనకు కాకినాడకి దగ్గరగా? ఎనీ ఆన్సర్? ఎనీబడి? దట్ ఈస్ వేర్ టీచర్స్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్. ప్రాక్టికాలిటీ దానికి అనునిత్యం మీరు చదువుకోవాలి. ఎందుకు గ్యాస్ ఈరోజు డిస్టర్బ్ అయ్యింది, ఎందుకు పెట్రోల్ డీజిల్ సప్లై తగ్గిపోయింది, ఎందుకు మన వస్తువులకి రేట్లు పడిపోయినాయి? ఎక్కడో తయారు చేసే ష్రింప్, రొయ్యలు ఎక్కడ తయారు చేస్తారు? రొయ్యలు ఐడియా ఉంది మీకు ఎవరికన్నా? ఎక్కడ? పాలకొల్లు. ఏమ్మా? ఒకటే దగ్గర చేస్తారా? ఇంకా చాలా ప్లేసుల్లో చేస్తారా? చాలా ప్లేసుల్లో చేస్తారు. ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడి నుంచి ష్రింప్ ఎక్కడికి వెళ్తుంది? షిప్లకు పోవాలి. అక్కడి నుంచి షిప్కు పోవాలంటే పోర్టుకి వెళ్ళాలి. పోర్టుకి వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్తాయి. అవునా కాదా? మనం ప్రపంచంతో అనుసంధానం అయ్యాం. ఇంకొక క్వశ్చన్ చెప్పండి. ప్రపంచం అంతా కూడా భౌగోళం నీళ్లు, ల్యాండ్. ఎంత వాటర్ ఉంది, ఎంత ల్యాండ్ ఉంది? 70
ఎనీబడి? 75 or 71? మీకు లేదా? 71% ఉంది. ఓకే, 71% వాటర్, 29% ల్యాండ్. ల్యాండ్లో ఫారెస్ట్ ఉంటుంది, అదే మరిగా గ్రాస్ ల్యాండ్ ఉంటుంది, బ్యారన్ ల్యాండ్ ఉంటుంది, కల్టివేబుల్ ల్యాండ్ ఉంటుంది, ఐస్ ఉంటుంది, బిల్టప్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ ఎంత అనుకుంటున్నారు? 29 ల్యాండ్లో ఫారెస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ ఐడియా? 31%. మీ పోలవరంలో ఎంత గ్రీన్ కవర్ ఉంది ఫారెస్ట్? 30. ఇక్కడ పోలవరంలో ఓకే, నువ్వు చెప్పలేకపోయావు. ఎన్నిబడి? 61. ఇంకెనిబడి? కలెక్టర్ 65%. ఈడల్లో దగ్గర చెప్పింది 61, కలెక్టర్ చెప్పింది 65. 65 is the green cover in పోలవరం కాన్స్టిట్యూన్సీ జిల్లా. ఓకే బాయ్స్, అంటే మొత్తం 31% ఉంటే ప్రపంచం మొత్తం, ఒక్క పోలవరంలో 65% గ్రీన్ కవర్ ఉంది. ఎవరన్నా తిరుపతికి వెళ్ళావా? నువ్వే కదా, నువ్వు చెప్పావు నాకు ఆన్సరు. తిరుపతికి వెళ్ళాడు. తిరుపతి పచ్చదనం ఎక్కువ ఉంటుందా, పోలవరం ఎక్కువ ఉంటుందా? తిరుపతి ఉంటుంది. తిరుపతిలో ఎంత ఉంటుంది గెస్ చేయండి? 72. ఎనీబడి గెస్ చేయలేకపోయారు? 89.5% గ్రీన్ కవర్. ఇక్కడ 65%. ఇప్పుడు కలెక్టరేట్ టార్గెట్ ఇస్తున్నా చెట్లు పెట్టమని. ఇక్కడ కూడా 80-85%కి వెళ్ళాలి. చెట్లు కూడా పొలాల్లో ఆదాయం వచ్చే చెట్లే పెట్టాలి. ఓకే, కాబట్టి దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మార్కులు వేస్తారా? నేను బాగానే కండక్ట్ చేశాను. మీ క్విజ్ బాగా కండక్ట్ చేశాను, చేలిపైకెత్తండి. నేను బాగా కండక్ట్ చేశానంటే చేలిపైకెత్తండి. ఓకే, చేయించండి. నేను ఏమైనా నేర్చుకోవాలి ఇంకా? నేర్చుకోవడం అనేది జీవితాంతం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తామో అప్పటి నుంచి మనకు స్టాగ్నేషన్ వస్తుంది. అక్కడి నుంచి పతనానికి వెళ్ళిపోతాం. కలెక్టర్ కావచ్చు, నేను కావచ్చు, టీచర్ కావచ్చు, మీ విద్యామంత్రి కావచ్చు, మీరు కావచ్చు. ఈ పాఠం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. 1 2 3 4 5 రా. థ్యాంక్ యూ రమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమ్మా, రా సైకిల్ రమ్మా, చూడ. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ ఫోటో ఎక్కడ తీసుకుంటారు? మేము లాస్ట్లో కూర్చుంటా సరిపోతుంది. ఆల్ ది బెస్ట్, వెల్ డన్, కంగ్రాచులేషన్. బాయ్. ఓకే అమ్మా, బాయ్. Thank you, sir.